హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి తదో జయముదీరయే. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणामालु। హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ దండ ప్రణామాలు. అందరికీ దండ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో 51వ అధ్యాయం ముచ్చుకుందిని ఉద్ధారము అనేటువంటి అధ్యాయంలో 48వ శ్లోకం నుంచి సో ఇక్కడ ముచ్చుకుందిని యొక్క ప్రార్థనలు చూస్తూ ఉన్నాం మనము. సో అవేంటో మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. కలేవరస్మిన్ ఘటకోడ్య సన్నిభే నిరూఢమానో నరదేవయేత్యహం వృతో రథే భాస్వపదాత్యనీకపైర్గాంపర్యటం స్త్వా గణయన్ సుదుర్మదః. శాంత్ కుమారి మాస్టర్ చదవండి. హరే కృష్ణ ప్రభు. ఘటకుం
పుడ్బముల వలె భౌతిక పదార్థమైనటువంటి దేహమును నేను మిక్కిలి గర్వంతో ఆత్మగా తలిచింటిని. నరదేవుడునని భావించుచు రథగజ అశ్వ పదాదులతోనూ సేనాపదులతోనూ పరివృత్తుడనై దుర్మదముతో నిన్ను లక్ష్యపరచు ధరణిపై సంచరితిరి. అదే ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్తా సహసాభిపద్యసే క్షుల్లేలిహానో హిరివాకుమంతకా. లక్ష్మీజీ మాత. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. తాను చేయవలసిన కార్యముల ఆలోచనలలో మునిగిన లోభి విషయాలాలసుడు అయిన వ్యక్తికి అప్రమత్తుడవగు నీవు అకస్మాత్తుగా ఎదురగుదువు. ఎలుక ముందు కోరలను నాకిడి ఆకలిగొన్న సర్పం వల్లే నీవు వాని ఎదుట మృత్యువు రూపమున ప్రకటమయ్యదవు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రమత్తం అప్రమత్త అను రెండు పదముల మధ్య భేదం ఇచ్చట గమనింపవచ్చును. భౌతిక జగత్తును కొల్లగొట్టుటకు యత్నించడి వారులు ప్రమత్తులు అనగా వంచితులు, మోహగ్రస్తులు, కోరికచే మత్తిలిన వారు అని అర్థము. కానీ భగవానుడు అప్రమత్తుడు అనగా పరాకు లేనివాడు, గంభీరుడు, మోహరహితుడని అర్థము. ప్రమత్తులమై మనము భగవంతుని లేదా భగవన్ నియమములను త్రోసిపుచ్చవచ్చును. కానీ గంభీరుడకు భగవానుడు మన కర్మల యొక్క గుణమును అనుసరించి వరమును అసగుటలో లేదా దండించుటలో ఎన్నడూను విఫలుడు కాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. పురారథైర్ధామపరిష్కృతైశ్చరన్ మతంగజైర్వా నరదేవ సంహితా స ఏవ కాలేన దురత్యయేన తే కలేవరో వేట్కృమి భాస్మ సంహితా. శశికళ మాతాజీ అనువాదము భాష్యం చదవండి. భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి. సో రెండవ పారాగ్రాఫ్ భాష్యం శివలీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మత్తగజములపై లేదా స్వర్ణ మండితమగు రథములపై తొలుత ఎత్తుగా ఊరేగుచు రాజని పిలువబడి దేహము తదనంతరము నీ దుర్జయమగు కాలం వలన మలము, క్రిమి లేదా భస్మం అని పిలువబడును. భాష్యం. అమెరికా వంటి ఉన్నత దేశములలో మృత కళేబారములకు పరిశుభ్రమైన విధానముల ద్వారా అంత్యక్రియలు జరుగుచుండును. కానీ ప్రపంచంలోని పలు ఇతర భాగములలో ముదుసలురు రోగులు, గాయపడిన వారు ఒంటరిగా లేదా ఉపేక్షిత స్థలములలో ప్రాణములను విడుచుచుందురు. అచ్చట కుక్కలు, నక్కలు వారి దేహములను భక్షించి మలముగా మార్చివేయును. ఒకవేళ మృత కళేబరము శవ పేటికలో పెట్టి పూడ్చి వేయబడినను అది శీఘ్రమే క్రిములచే హరింపబడును. అట్లే శవములు అగ్నిచే దగ్ధము కావించబడి బూడిదగా మారుచుండును. ఏదైనను మృత్యు నిశ్చితమై ఉన్నది. దేహము యొక్క చివరి గతి ఎంత మాత్రము యశోపూర్ణము కాదు. దేహము ఇప్పుడు రాకుమారుడు, పరమసుందరి, ఎగువ మధ్య తరగతి వ్యక్తి అని పలు విధములుగా పిలువబడినను చివరకు మలము, క్రిమి, భస్మము అని పిలువబడినని ముచుకుందుడు ఇచ్చట పలికిన మాట ఒక అర్థం ఇది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రియుల శ్రీధర స్వామి ఈ క్రింది వేదవాక్కును ఇట్లా వసగరి. యోనే సహస్రాని బహూని గత్వా దుఃఖేన లబ్ధ్యాపి చ మానుషత్వం సుఖావహం ఏన భజంతి విష్ణుం తే వై మనుష్యాత్మని శత్రుభవతాః. వేల కొలది జీవజాతులలో పరిభ్రమించి తీవ్ర సంఘర్షణము సల్పిన పెదపయే బద్ధజీవులు చివరకు మానవ జన్మను పొందెదరు. కనుక నిజమైన సుఖము నొసగడి విష్ణువును ఇంకను భజింపని మానవులు నిఖముగా తమకు మానవులకు శత్రువులే అగుదరు. హరే కృష్ణ. సో ఇక్కడ మనం చూస్తున్న ముచ్చుకుందుడి యొక్క ప్రార్థనలు చూస్తూ ఉన్నారన్నమాట.
సో ముచ్చుకుందుడు ఏం చెప్తూ ఉన్నారు? ముచ్చుకుందుడు అంతకుముందు ఆయన గొప్ప రాజు. సో ఆయనకు వృత్తాంతం అంతా కూడా నిన్న చర్చించుకున్నాం. సో ఒక రాజుగారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ యొక్క గర్వం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఎంతో చక్కగా చూసుకుంటారు. ఎందుకంటే అందరికీ కూడా భయం అన్నమాట. సో కొంతమంది ఏంటంటే కనుక ధనాన్ని ఆశించి వాళ్ళకి ఎంతో గౌరవ మర్యాదలన్నీ ఇస్తారు. కొంతమంది అయితే కనుక నిజంగా రాజు మంచివాడైతే కనుక చక్కగా చూసుకునేవాడైతే కనుక కృతజ్ఞతతోటి కొంతమంది గౌరవ మర్యాదలు ఇస్తారు. కొంతమంది అయితే కనుక రాజు ఏమైనా చేస్తాడేమో, మనల్ని ఏమైనా శిక్షిస్తాడేమో అనేటువంటి భయంతో గౌరవ మర్యాదలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మనము రాజు యొక్క గర్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనము 5వ స్కందంలో చూసాం. రాహుగుణ మహారాజు భరతుడు, జడ భరతుడు మధ్యలో సంభాషణలో చూసాం. సో ఏ విధంగా అయితే కనుక చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అనమాట రాహుగుణ మహారాజు. ఇంత బలంగా ఉన్నావు, సరిగ్గా నడవలేకపోతున్నావా? తేడాగా నడుస్తున్నావేంటి? నీకు తెలుసా నేనెవరో? నేను నిన్ను ఏమైనా చేయగలను, దండించగలను అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఏం చేస్తాడు? జడభరతుణ్ణి మందలిస్తాడు. సో ఏంటి, దేనికి మందలిస్తాడు? కొంచెం సరిగ్గా నడవనందుకు, కుదుపులు వచ్చినందుకు పల్లకి కదా. సో అలాగా రాజు చాలా శక్తివంతుడై ఉంటారు ఒక రాజు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక అదేదో బాగుంటుంది అని కాదు, అది కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఒక ముళ్ళ కంపలాగే ఉంటుంది అది కూడా. ఎందుకంటే కనుక చాలా లక్రేటివ్ పొజిషన్, మంచి స్థాయి కాబట్టి దానికి చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు వచ్చి మనల్ని చంపేస్తారో మనకు తెలియదు. బయట ఉండే శత్రువులే కాదు, మనతో పాటే ఉండేటువంటి మనతో పాటేటువంటి బంధుజనం కూడా మనల్ని చంపడానికి వెనుకాడరు. మన భార్య అయినా అవ్వచ్చు, కుమారుడు అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా వచ్చి మనల్ని ఏ క్షణమైనా సరే చంపవచ్చు అన్నమాట. మీరు మొత్తం బయట ఉన్నటువంటి అందరినీ కూడా జయించవచ్చు, శత్రువులందరినీ కూడా. కానీ మీ సొంత కుమారుడు వచ్చి ఏదో ఒక రోజు మిమ్మల్ని చంపేయచ్చు. చరిత్రలో ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నో వృత్తాంతాలు. బయట రాజులందరినీ కూడా కంట్రోల్ చేస్తాడు ఆయన. ఒక రాజుగారు, రాజస్థాన్ లో ఒక రాజుగారు అన్నమాట, కుంభల్గోడ్ అని చెప్పేసి ఒక పెద్ద కోటను నిర్మించాడు ఆయన. దుర్భేద్యమైన కోట, చైనా వాల్ అన్నమాట. చైనా వాల్ అని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఇండియాలో కూడా ఒక వాల్ ఉంది, చైనా వాల్ పెద్దది అన్నమాట. సో ఆ కోటనంతా కూడా నిర్మించాడు అనమాట. మొత్తం అన్ని ఆధీనంలో పెట్టుకున్నాడు. కానీ ఏమైంది, ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పొద్దున్నే ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు సొంత కొడుకే వచ్చేసి చంపేస్తాడు. సొంత కొడుకే. ఎందుకంటే కనుక వీడు చనిపోవట్లేదు, నాకు రాజ్యం రావట్లేదు అని వాడికి ఆతురత ఎక్కువైపోయింది. తర్వాత వాడేదో ఒక 10 సంవత్సరాలు ఎంతో రాజ్యం చేస్తాడు, మళ్ళీ వాడిని చంపేసి మళ్ళీ వాడు చనిపోతాడు, లేకపోతే ఇక్కడ చంపేసి మొత్తానికి వాళ్ళ తమ్ముడు మళ్ళీ ఇంకా సీటు మీద కూర్చుంది. సో కాంపిటీషన్ అన్నమాట. సో ఎవరైనా వచ్చి ఏ క్షణమైనా సరే మనల్ని చంపేయచ్చు. చంపేసినా పర్వాలేదు, కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి శత్రు రాజ్యంలో ఉండేటువంటి రాజులు వచ్చి మనల్ని పట్టేసుకోవచ్చు. వాళ్ళ చేతిలో బందీ కింద చిక్కితే కనుక ఇంకంతే అయిపోయింది, నరకం స్పెల్లింగ్ రాయిస్తారు రోజు. సో ఒకవేళ వాళ్ళు బందీ కింద వాళ్ళకి చిక్కకపోయినా సరే రాజ్యం అంతా పోయి బయట ఎక్కడికో వెళ్ళిపోయి మామూలు మనిషి కింద బతుకుదాము అంటే కనుక వాళ్ళు బతకలేరు. ఎందుకంటే అప్పుడు దాకా అన్ని రాజభోగాలు అనుభవించారు కదా, ఏ పని చేసుకోవడానికి నామోషి అంతా కూడా. సో అదే విషయాన్ని ఇక్కడ ముచ్చుకుందుడు కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అదే భావనని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నేనేమనుకుంటున్నాను, దేహమే ఆత్మ అని చెప్పి నేను ఎంతో గర్వంతో ఉన్నాను. నేను దేవుణ్ణి అని చెప్పి భావించాను. నేను మొత్తము రాజ్యంలో ఆ యొక్క ఏనుగులు, గుర్రాలు, లేకపోతే కనుక రథ వాటి మీద సేనాపతులు వాళ్ళందరితో తిరుగుతూ వాళ్ళందరికీ అజమాయిషి చేస్తూ ఎంతో మదంతో నేను నిన్ను నిర్లక్ష్యపరిచాను. ఎవరు చెప్తున్నారైనా? కృష్ణ భగవాన్, శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నారు, నేను నిర్లక్ష్యపరిచాను మిమ్మల్ని. కానీ ఆ విధంగా నిర్లక్ష్యపరిచిన వాళ్ళకి ఏమవుతుంది, ఆయన నిర్లక్ష్యపరిచిన వాళ్ళకి కూడా ఆయన వచ్చి ఒకసారి హాయ్ అని చెప్తారు. ఎప్పుడు చెప్తారు ఆయన? మరణ సమయంలో. కాలం
ఆ సమయంలో వచ్చి హాయ్ అని చెప్తారు. ఇంకా అప్పుడు చెప్పిన తర్వాత ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. కాలసర్పం కాటు వేసిందంటే ఇంకా ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సింది. అప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు. రిక్వెస్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు. టైం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఏది లేదు. ఏదో ఎవరికో దొరికింది ఒకతనికి. అదృష్టం కొద్దీ అజామినుడికి టైం ఎక్స్టెన్షన్ వచ్చింది. అందరికీ వస్తుందా? మిగతా వాళ్ళందరికీ కూడాను ఛాన్స్ లేదు. సో అజామిలుడు కూడా ఏం చేశాడు? సో మొత్తం జీవితంలో స్టార్టింగ్ టైంలో ఏం చేశాడు? చక్కగా కృష్ణ నామాన్ని ఉచ్చరించాడు ఆయన. కాబట్టి లాస్ట్ మినిట్ లో ఇంకొక ఛాన్స్ ఇచ్చారు స్వామి అని. ఫోన్లే కదా అని చెప్పేసి డిస్కౌంట్. ఫోన్లే పాపం మొదట్లో బాగానే చేశాడు కదా, మధ్యలో ఏదో చర్చ చేశాడులే అని చెప్పేసి ఒక కన్సెషన్ ఇచ్చారు. అలాగే జగన్మదాయి కూడా కన్సెషన్ ఇచ్చారు స్వామి. సో అలాగే అందరికీ కన్సెషన్ వస్తుందా? చాలా రేర్. సో కన్సెషన్ రానప్పుడు ఏం చేయాలి మనం? టీచర్ గారు గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయడం అందరినీ పాస్ చేయరు. కాబట్టి మనం ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి చేయాలి. భక్తి చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే కనుక చివరి సమయానికి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది. వాళ్ళకు కూడా ప్రాణం పోతుందేమో అని చెప్పేసి. కానీ మరీ అంత ఎక్కువ భయపడిపోరు. ఎందుకంటే కనుక వాళ్ళకి తెలుసు నేను చేసిన భక్తి అంతా, ఈ భక్తికి నేను వెళ్ళగలుగుతానా, వెళ్ళలేనా, లేకపోతే కనుక అట్లీస్ట్ ఏమవుతుంది, మళ్ళీ నేను ఏదో ఒక భక్తుల కుటుంబంలో పుట్టానులే, మళ్ళీ భక్తి చేసుకోవచ్చు అనేటువంటి కొంచెమైనా సరే ఆ యొక్క భావన ఉంటుంది. అదే ఏమీ చేయనటువంటి వాడికి ఏమనిపిస్తుంది? మరణ సమయంలో ఎంతో భయపడిపోతూ ఉంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏమైపోతుంది, నేను చనిపోతానేమో, ఏమైపోతుందేమో, నేను సంపాదించిన ఆస్తులు, పిల్లలు ఇవన్నీ కూడా ఏమైపోతారు, ఎవరేమైపోతారు, ఇవన్నీ పోతాయేమో అని చెప్పేసి వాడు ఫుల్ టెన్షన్, బీపీతోనే సగం మంది వెళ్ళిపోతారు. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎలక ముందు కోరలను నాకెడి ఆకలి కొన్న సర్పం వలె నీవు వాని ఎదుట మృత్యువు రూపమున ప్రకటితమయ్యదవు. ఏం చేశారు? సమయం అంతా ఉన్నప్పుడు, టైం అంతా ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దాన్ని అంతా కూడా వాళ్ళు వేస్ట్ చేసేసారు. వేస్ట్ చేసి చివరి సమయంలో అప్పుడు భయపడితే కనుక ఇంకా లాభం ఏముంటుంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అలా అవుతుంది అన్నమాట. సో అదే విషయాన్ని. సో ఆయన ఏం చేస్తారు? ఆయన ఎప్పుడు కూడా ఆయన మన యొక్క కర్మలను అనుసరించి వరాలు ఇవ్వడము, దండించడంలో ఎప్పుడు కూడా ఆయన విప్లవుడు కాడు. ఆయన ఇప్పుడు కూడా విప్లవుడు కాడు. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? పెద్ద పెద్ద ఏనుగుల పైన, రథాల పైన తిరుగుతూ ఉండేటువంటి ఆ దేహము జీవం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు ఏమని పిలువబడుతుంది? రాజుగారు అని చెప్పి పిలువబడుతుంది. అది ఎప్పుడైతే కనుక ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోతే కనుక ఏమని పిలువబడుతుంది? 3 రకాలు చెప్పారు. మలము, క్రిమి, భస్మము అని పిలువబడుతుంది. అదే భౌతిక పదార్థాలు. ఏమవుతుంది? శరీరాన్ని అలాగా అడవిలో ఎక్కడైనా వదిలిపెట్టేస్తే కనుక జంతువులు తినేస్తాయి. లేకపోతే కనుక కొన్ని సంస్కృతుల్లో, పార్సీ సంస్కృతిలో ఏంటంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని అలా వదిలేస్తారు. వదిలేస్తే రాబందులు వచ్చి తినడానికి వదిలేస్తారు అనమాట. సో ఆ రాబందులు వచ్చి తింటాయి. తిన్న తర్వాత ఏమవుతుంది? శరీరం అంతా కూడా మలమైపోతుంది. సో ఐక శరీరం ఉన్నటువంటివన్నీ కూడా. సో మళ్ళీ ఏమైపోతుంది? కొంచెం మిగిలినవి ఏమైనా ఉంటే కనుక కొంతమంది ఏం చేస్తారు? పెట్టిలో పెడతారు. పెట్టిలో పెట్టి పూజ చేస్తారు. పూజ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమైనా ఊరుకుంటాయి. చిన్న చిన్న క్రిములన్నీ కూడా ఆ పెట్టిలోకి వెళ్తాయి. వెళ్ళి ఏం చేస్తాయి? శరీరాన్ని అంతా కూడా డికంపోజ్ చేసి చిన్న చిన్న రేణువుల కింద అవి కూడా మళ్ళీ అలాగే క్రిమి చేస్తాయి. కొంతమంది ఏం చేస్తారు? కాల్చేస్తారు శరీరాన్ని అంతా కూడా. కాల్చేసిన తర్వాత దాన్ని ఏమంటారు? ఇంకా భస్మము, బూడిద అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇదే విషయాన్ని ఇక్కడ ముచ్చుకుందుడు చెప్తూ ఉన్నారనమాట. అంతా బాగా ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు? రాజుగారను, రాకుమారుడను, రాకుమారి అను, మహారాణి గారను, లేకపోతే ఫలానా ఉన్నత వంశానికి చెందినటువంటి వ్యక్తి అని పిలుస్తారు. కానీ ఎప్పుడైతే కనుక ప్రాణం పోతే కనుక వెంటనే వాటిని 3 పేర్లతో పిలుస్తారు. మలము, క్రిమి లేదా భస్మం అని పిలుస్తారు అని చెప్తూ ఉన్నారనమాట. నిర్జీత్యజి దీక్షా క్రమభూత విగ్రహో వరాసనస్థా సమరాజవందిత గృహేషు మైథున్య సుఖేషు యోషితాం క్రీడాముగ పూరుషయీసనీయతే. చందనమర్.
హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సమస్త దిక్కులను జయించి ఆ విధంగా యుద్ధం నుండి ముక్తుడైన వ్యక్తి ఒకప్పుడు తన సమానులకు రాజులచే బంధితులై ఉన్నత ఆసనమున కూర్చుండెను. కానీ ఓ దేవా, అతడు మైదున సుఖం లభించేటి వంట గృహణ ప్రవేశించినంతటా క్రీడామృగం వల్లే ఆడింపబడుచుండును. హరే కృష్ణ ప్రభు. కరోతి కర్మాణి తపస్సు నిష్ఠితో నివృత్త భోగాస్తదపేక్షయా దదత్ పునశ్చ భూయా సమహం స్వరాడితే ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. తనకున్నట్టి అధికారము కన్నను ఎక్కువ అధికారమును పొందగోరెడి రాజు శ్రద్ధతో తపమునాచరించుచు ఇంద్రియ భోగ విరుతుడై కర్తవ్య పరాయణుడగును. కానీ నేను స్వతంత్రుడును సర్వశ్రేష్ఠుడును అని తలుచుచు కోరికల వేగము ప్రబలి ఉన్నవాడు ఎన్నడూను సుఖమును బడయజాలడు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఇప్పుడే చెప్తున్నాం కదా మనము, ఏమవుతుంది, వీళ్ళు బయట ఉన్నటువంటి రాజులనందరినీ కూడా వీళ్ళు జయించేస్తారు. కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయించకపోవడం మూలంగా ఎవరో ఒక లోపల వాళ్ళే బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు ఎవరో ఒకరు చంపేస్తారు. అలా కాకుండా ఏమవుతుంది, ఒక్కొక్కసారి వీళ్ళు ఏమైపోతారు, స్త్రీలోలు అయిపోతారు. ఎందుకంటే కనుక ఏదైనా సరే ఏముండాలి, పరిమితంగా ఉంటే పర్వాలేదు. ఏదైనా బాగా ఎక్కువ వచ్చేస్తే కనుక ఏం చేస్తారు, ఇప్పుడు మనమే అనుకోండి, డబ్బులు ఉన్నాయి, కొంచెం డబ్బులు ఉన్నాయి, మనకి లిమిట్ గా ఉంటే పర్వాలేదు, సామాన్య అవసరాలు తీర్చుకుని మనం ప్రశాంతంగా మన జీవితం గడుపుతాం. అదే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, రోజుకి 1 కోటి రూపాయలు వచ్చేస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు, 1 కోటి రూపాయలతో రోజు మీరు వద్దనుకున్నా సరే వచ్చేస్తున్నాయి. అవి అంత ధనం వచ్చేస్తుంది, ఏం చేస్తారు మీరు ఆ డబ్బులతోటి? ఏదో ఒకటి విలాసం చేయాలి. విలాసం చేయాలి అంటే కనుక ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే కనుక ఏం చేస్తారు, అక్రమమైనటువంటి మార్గాల్లో వెళ్తారు. సో ఆ మార్గాల్లో వెళ్తే కనుక ఆ మార్గాలన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయి, చివరికి మైదున భోగానికి దారి తీస్తాయి. మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మొదలవుతాయి, కానీ చెట్టు చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయి అవన్నీ కూడా, ఎందుకంటే హయ్యెస్ట్ ఆనందం అదే భౌతిక ప్రపంచం. అక్కడికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఆ వ్యక్తి ఆ యొక్క స్త్రీ చేతిలో ఒక ఆట బొమ్మలాగా ఆడించబడతాడు. అదే విషయాన్ని కూడా ముచ్చుకుందుడు చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు, కొంతమంది రాజులు ఏం చేస్తారంటే కనుక, సో వాళ్ళు నాకు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ రాజ్యం కావాలి. కొంతమంది రాజులకు ఆ విధంగా ఉంటుంది. సో నాకున్న రాజ్యం బాగానే ఉంది, ఇంకా పెద్దదైతే బాగుండు. సో నాకంటే ఆ పక్కనున్న రాజుగారు వాడి రాజ్యం కూడా నాకు కలిస్తే బాగుండు. లేకపోతే కనుక నాకున్నటువంటి రాజుగారు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా చేసేసినా సరే వాడికి ఆనందం ఉండదు. ఇంద్ర పదవి వస్తే బాగుంది, చాలా బాగుంటుంది కదా అక్కడ, ఇంకా ఇక్కడ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయంట అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇక యజ్ఞాలు చేయడమును, కర్తవ్య పరాయణుడి కింద ఉండి ఇంకా తపస్సులు చేయడము, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా చేసి మళ్ళీ పుణ్యాన్ని కూడగొట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది, ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను స్వతంత్రుణ్ణని, లేకపోతే సర్వశ్రేష్ఠుణ్ణని, సర్వశ్రేష్ఠుణ్ణని, ఇంకా చాలా పెద్దగా అవ్వాలి అని చెప్పేసి ఆ కోరికలు ఏం చేస్తూ ఉంటే వాళ్ళని పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉన్నటువంటి వాడు కూడా ఎప్పుడు కూడా సుఖాన్ని పొందడు. సో ఇక్కడ ముచ్చుకుందుడు ఆయన అన్ని చూసేశారనమాట. చూసిన తర్వాత చివరిగా శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నారు. సో ఆనందం యొక్క అంచులన్నీ కూడా చూసేశారు. ఒక గొప్ప రాజుగారి కింద ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఆయన యొక్క రియలైజేషన్ మరి చూస్తే కనుక మనకి భాగవతంలో చాలా చాలా ప్రార్థనలు అన్ని కూడా వస్తాయన్నమాట. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ విధంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ముచ్చుకుందుడు గొప్ప రాజుగారు కాబట్టి ఆయన కూడా అదే విధంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయనకు అనుభవంలో ఏవైతే ఉన్నాయో అవి.
భవాపవర్గో భ్రమ భ్రమో యదా భవేత్ భవాపవర్గో భ్రమతో యథా భవేత్ జనస్య తర్హ్యాచ్యుత సత్సమాగమా సత్సంగమో యర్హి తదైవ సద్గతో పరావరేసే త్వయి జాయతే మతి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. సో భాష్యము రెండవ పారాగ్రాఫ్ లక్ష్మీ పార్వతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ఓ అచ్యుత, పరిభ్రమించు జీవునకు భావం తొలగినప్పుడు నీ భక్తుల సాంగత్యము లభించును. నీ భక్తులలో సాంగత్యము నెరినప్పుడు భక్తుల పరమగతిని సర్వకార్యములకు ఈశ్వరుడు నగు నీ ఎడ అతనికి భక్తి ఉన్నతమగును. హరే ఉత్పన్నము. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భావము నశించినప్పుడు మనుజుడు భక్తుల సాంగత్యమును పొందునని ఇచ్చట చెప్పబడినప్పటికీ యథార్థమునకు భగవద్భక్తుల సాంగత్యమే భవమును తరించుటకు మనుజుని సమర్థుని చేయగలదు. శ్రీల జీవ గోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ విషయమును అంగీకరించిరి. ఈ బాహ్య విపరీత క్రమమును శ్రీల జీవ గోస్వామి కావ్య ప్రకాశ 10.153 అనేది గ్రంథం నుండి ఉదహరించుతూ వివరించిరి. కార్యకారణయోశ్చ పౌర్వాపర్య విపర్యయో విజ్ఞేయాతి శయోక్తి స్యాత్స. కార్యకారణముల క్రమము విపరీతముగా పేర్కొనబడినప్పుడు అది అతిశయోక్తి అని తెలుసుకొనవలెను. ఈ వాక్యమునకు ఆయన ఈ వ్యాఖ్యానమును తెలిపిరి. కారణస్య శీఘ్రకారితం వ్యక్తం కార్యస్య పూర్వముక్తౌ. కారణం యొక్క శీఘ్రగతిని వ్యక్తపరచుటకు ఒకప్పుడు కారణమునకు ముందు కార్యమును చెప్పవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. భగవద్భక్తుల యొక్క కరుణాపూర్వకమగు సాంగత్యము కృష్ణ భక్తి భావనను పొందవలనని మన సంకల్పమును సిద్ధింపజేయునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. ఈ శ్లోకము అతిశయోక్తికి దృష్టాంతమనడి శ్రీల జీవ గోస్వామి వాక్కును ఆయన నమ్మించిరి, వారు సమ్మతించిరి. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఈ గ్రంథాల్లో ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి అతిశయోక్తి కింద చెప్పాల్సి వచ్చినప్పుడు, శీఘ్రంగా పరచవలసి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏం చెప్తూ ఉన్నారు, కారణాన్ని కార్యానికంటే ముందు చెప్పేస్తారనమాట. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈయన భవము తొలగించాలి అని తర్వాత భక్తుల సాంగత్యం లభిస్తుంది అని చెప్పారు. కానీ ఏమవుతుందంటే కనుక అది రివర్స్ అన్నమాట. భక్తుల సాంగత్యం దొరికితేనే భవం అనేటువంటిది నశిస్తుంది అన్నమాట. సో అప్పుడు భక్తుల సాంగత్యాన్ని మనం కనుక చేస్తే కనుక ఏమవుతుంది, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పరమగతి అవుతారన్నమాట. సో అదే విషయాన్ని ఆయన ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. మన్యే మమానో గ్రహయీ సతే కృతో రాజ్యానుబంధా పగమో యదృచ్ఛయా ప్రార్థతే సాధుభిరేకచర్యయా వనం వివక్షాద్ధిరఖండ భూమిపై. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, రాజ్యము పట్ల నా అనుబంధము సహజముగానే తొలగిపోయింది కనుక నీవు నా ఎడ అనుగ్రహమును చూపితివనే తలతును. ఏకాంత జీవనంపై అరణ్యంన ప్రవేశింపగోరెడి అఖండ భూపాలకులరు ఆ రాజర్షులు అట్టి ముక్తి కొరకు ప్రార్థించరు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్న. నకామయేన్యం తవ పాద సేవన అకించన
ధ్యతమాద్వరం విభో ఆరాధ్య కస్త్వాం హ్యపవర్గదం హరే వృణీత ఆర్యో పరమాత్మ బంధనం. పద్మిని మాతజీ అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ఓ సర్వశక్తిమంతుడా, నీ పాదపద్మ సేవను తప్ప అన్యమగ వరమును నేను కోరను. అది ఏ అకించులచే మిక్కిలి అభిలషణీయమగు వరము. ఓ హరి, ముక్తి ప్రదాతయగు నిన్ను అర్చించడి ఏ బుద్ధివంతుడు స్వీయ బంధ కారణముగు వరమును కోరును. భాషముపై ప్రపాద వారికి జై. భగవానుడు ముచుకుందునికి కోరినది ఏదైనా వసుకుడికి సిద్ధపడను, కానీ ముచుకుందుడు కేవలము భగవంతుడినే కోరుకొనెను. అది విశుద్ధి కృష్ణ భక్తి భావనము. హరే కృష్ణ. సో ఇక్కడ ముచ్చుకుందుడు ఏం చెప్తున్నారు, ఆయన యొక్క చివరి కోరికని ఆయన వినవిస్తూ ఉన్నారు అన్నమాట. సో ఏం చెప్తూ ఉన్నారు ఆయన, నాకు రాజ్యం పట్ల ఎటువంటి ఆశ గాని కోరిక గాని లేదు. ఒకవేళ రాజ్యం వస్తే కనుక, రాజుగారి కింద ఉంటే కనుక మిగతా కోరికలన్నీ కూడా ఆటోమేటిక్ గా అవన్నీ కూడా తీరిపోతాయి. నాకు రాజ్యమే వద్దు అంటున్నారంటే కనుక నాకు మిగతా వేరే రకమైనటువంటి కోరికలు గాని ఆశలు గాని ఏమీ లేవు. సో ఈ న్యాచురల్ గా అంటే సహజంగానే ఈ యొక్క రాజ్యం కావాలి అనేటువంటి కోరిక పోయింది అని అంటే కనుక అది ఎలా పోతుంది? అది స్వామి యొక్క కరుణ ఉంటేనే పోతుంది అన్నమాట. సో కొంతమంది రాజులు ఏం చేస్తారు, రాజ్యాన్ని అంతా కూడా వదిలిపెట్టి వాళ్ళు వనవాసానికి తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, తపస్సు అంతా చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటూ ఉంటారు, ముక్తి కోసం వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, అల్టిమేట్ గా ఆయన అడుగుతున్నారు, ఓ సర్వశక్తిమంతుడా, మీ పాద పద్మ సేవ తప్పితే కనుక నాకు ఏ వరము కూడా కావాలి అని చెప్పి నేను కోరుకోను. అకించిన భక్తులు అందరూ కూడా ఏం కావాలనుకుంటుంటారు, కేవలం నీ యొక్క పాద పద్మాల వద్ద నాకు సేవ కావాలి. సో ముక్తిని ప్రసాదించేటువంటి శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా సరే ముక్తిని కాకుండా వేరే అన్యమైన దాన్ని ఏదైనా ఎవరైనా కోరుకుంటారా? మళ్ళీ భౌతిక ప్రపంచంలో బంధితులు, మనము ఒక జైల్లో బంధించబడ్డాం. సో ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చినప్పుడు మనం ఏం కోరుకోవాలి, నన్ను జైల్లోంచి విడిపించు అని చెప్పి కోరుకోవాలి. అంతేకాకుండా ఈ జైల్లో నాకు ఇక్కడ ఏసీ పెట్టలేదు, కొంచెం ఏసీ పెట్టించండి అని అడిగారు అనుకోండి, ఏమవుతుంది, మనకంటే ఎవరైనా మూర్ఖులు ఉంటారా? అంతకన్నా ఎవరు మూర్ఖులు ఉండరు అన్నమాట. సో అదేవిధంగా ఈయన అదే చెప్తున్నారు అన్నమాట. సో ఏ బుద్ధిమంతుడైనా సరే ఏమని కోరుకుంటాడు, ఎవరైనా సరే బంధకారణమైనటువంటి వరాలను ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అదేవిధంగా నేను కేవలము మీ యొక్క పాద పద్మాల వద్ద సేవ కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు అన్నమాట. అల్టిమేట్ తస్మాద్విసృజ్య శిషయీష సర్వతో రజస్తమస్తత్వగుణానుబంధన నిరంజనం నిర్గుణమద్వయం పరం త్వాం జ్ఞాప్తి మాత్రం పురుషం వ్రజామ్యహం. శాంతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కనుక ఓ దేవ, సత్వరజస్తమో గుణముల తమో గుణ బద్ధమగు లౌకిక వాంఛలను విడనాడి దేవదేవుడగు నిన్నే ఆశ్రయించుచున్నాను. నీవు లౌకిక ఉపాధులచే కప్పబడవు. పైగా నీవు విశుద్ధ జ్ఞానమయము త్రిగుణరహితమైన పరతత్వము అయి ఉన్నావు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. భగవానుడు ప్రకృతి గుణాతీతుడని నిర్గుణం అని పదము ఇచ్చట సూచించును. శ్రీకృష్ణుని దేహము ప్రకృతి రచితమని ఎవరైనా వాదింపవచ్చును. కాని ఇచ్చట అద్వయం అను పదము అట్టి వాదనను త్రోసిపుచ్చును. శ్రీకృష్ణ భగవానుని అస్తిత్వములో ద్వైత భావనము లేదు. అతడికి నిత్య ఆధ్యాత్మిక దేహము కలదు. అతడే దేవదేవుడు. హరే కృష్ణ ప్రభుజీ.
చిరమిహావృజినార్తస్తప్యమానో నుతాపైర్ ఐవిత్రిషడమిత్రో లబ్ధ శాంతి కదం చేత్ శరణద సముపేత్యస్త్వత్పాదదాబ్జం పరాత్మన్ అభయం మృతమశోకం పాహి మాపన్నమీసా. హరితమత్. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. చిరకాలం నుండి ఇహలోక కష్టములచే నేను పీడితుడు నగుచున్నాను, శోకతప్తుడు నగుచున్నాను. నా 6 శత్రువులు ఎన్నడను సంతృప్తి చెందరు, నాకు శాంతి గోచరించుట లేదు. కనుక ఓ శరణము నసుగువాడా, ఓ పరమాత్మ, నన్ను రక్షింపుము. దేవా, ఆపదలోనున్న నేను సత్యము, అభయకారకము, శోకనాశకము నైన నీ పాద పద్మములను భాగ్యవశమున చేరగలిగితిని. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు ఆయన, ఆయన్ని మళ్ళీ ఇక్కడ కొనియాడుతూ ఉన్నారన్నమాట. సత్వరజస్తుమ తమో గుణాల బద్ధమైనటువంటి లౌకిక వాంఛలను అన్ని కూడా వదిలిపెట్టి, దేవా నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరైతే కనుక ఈ యొక్క బంధనాల్లో లేరో అటువంటి వాళ్ళను ఆశ్రయించాలి. ఎవరైతే కనుక సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళని ఆశ్రయిస్తే కనుక అప్పుడు మనము కూడా సత్వరజస్తమో గుణాలకి అతీతంగా అవ్వగలం. కానీ మనం సత్వరజస్తమో గుణాల్లో ఉండే వాళ్ళని ఆశ్రయం తీసుకుని వాళ్ళు చేసినట్టే చేస్తే వాళ్ళని రక్షించమంటే కనుక వాళ్ళు మనల్ని రక్షించగలుగుతారా? ఒక నదిలో వరదలు అవి వస్తూ ఉంటాయి. వరదలు అవి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా మంది కొట్టుకుపోతూ ఉంటారు. కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి జంతువులు కూడా కొట్టుకుని పోతూ ఉంటాయి అన్నమాట. సో మనం కొట్టుకుపోతూ ఉన్నాము, మనతో పాటు మన పక్కన ఒక గేదో లేకపోతే ఆవో ఏదో కొట్టుకుపోతూ ఉంది అదే నదులు. మనం ఎక్కి దాని మీద కూర్చున్నాం అనుకోండి, ఆవు మీద గేదె మీద ఎక్కి కూర్చున్నాం, అది మనల్ని రక్షిస్తుంది అని అనుకుంటే కనుక మనల్ని రక్షిస్తుందా? రక్షించదు. అది మునిగిపోతుంది, మనం కూడా మునిగిపోతాం. అదే ఎవరైనా సరే వాళ్ళు అక్కడ ఒడ్డున ఎవరో ఉన్నారు, వాళ్ళని అడిగి రక్షించండి రక్షించండి గట్టిగా కేకలు వేస్తే కనుక వాళ్ళు ఏదో తాడో లేకపోతే కర్రో ఏదో ఒకటి అందిస్తే కనుక దాన్ని పట్టుకుంటే కనుక మనం రక్షించబడతాం. అదేవిధంగా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడిని, నీవు నిర్గుణుడవు. సో అంటే కనుక నీ మీద సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావము ఏది కూడా లేవు. త్రిగుణరహితమైనటువంటి పరమాత్మవై ఉన్నావు. కాబట్టి నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను. దేవదేవా నేను ఆశ్రయిస్తున్నాను. నన్ను కూడా యొక్క సత్వరజస్తమో గుణాల యొక్క వాంఛల నుంచి నన్ను కూడా బయటపడేయండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు ఆయన, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను రకరకాల కష్టాలతోటి నేను బాధించబడుతూ ఉన్నాను. నేను మొత్తం 6 శత్రువులు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి 6 శత్రువులు ఎప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తి పొందడం అనేటువంటిది లేదు. వాళ్ళ మూలంగా నాకు ఎప్పుడు కూడా శాంతి అనేటువంటిదే దొరకట్లేదు. సో కాబట్టి ఏమని చెప్తున్నారు, పరమాత్మ నన్ను రక్షించండి, నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించండి. ఏదో అదృష్టం కొద్దీ మీ యొక్క పాద పద్మాల దగ్గరికి నేను చేరగలిగాను. ఎంతో అదృష్టం ఉంది కాబట్టి మీ యొక్క పాద పద్మాలకు చేరగలిగాను అతి కష్టం మీద. సో కాబట్టి నన్ను రక్షించండి, మీ పాద పద్మాల దగ్గరికి చేర్చుకోండి, నాకు ఎటువంటి కోరికలు కూడా వద్దు, మీ యొక్క భక్తి సేవనివ్వండి అని చెప్పేసి ముచ్చుకుందుడు స్వామిని ప్రార్థించాడు. అది కూడా నేను ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా కష్టాలు పడిన తర్వాత చివరికి నేను చేరుకోగలిగాను అదృష్టం కొద్దీ. కాబట్టి నన్ను రక్షించండి అంటారు. దానికి ఈ విధంగా ముచ్చుకుందుడు ప్రార్థనలు చేసిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడతారనమాట. అవేంటో మనం చూద్దాం. శ్రీ భగవానువాచ సార్వభౌమా మహారాజ మతిస్తే విమలోర్జిత వరై ప్రలోభితస్యాపి నకామైర్విహతాయత. శశికళ మాతృ.
హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు పలికెను, ఓ సార్వభౌమ మహారాజా, నీ చిత్తము విమలము శక్తియుతమనై ఉన్నది. వరములతోనూ నేను ప్రలోభ పెట్టినను అది విషయ కోరికలకు లొంగలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రలోభితో వరైర్వత్యం అప్రమాదాయ విదితాత్ నధీరేకాంత భక్తానాం ఆశీర్భిర్భిద్యతే క్వచిత్. జీ లక్ష్మీ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. భగవానుడు 50. ఓకే. నీవు మాయకు లోబడవని నిరూపించుటకే నిన్ను వరములచే ప్రలోభ పెట్టితనని తెలుసుకునుము. నా విశుద్ధ భక్తుల బుద్ధి ఎన్నడును లౌకిక వరములచే దాడి తప్పదు. హరే కృష్ణ ప్రభుజీ. యుంజానానామ భక్తానాం ప్రాణాయామాదిభిర్మనః అక్షీణావాసనం రాజన్ దృశ్యతే పునరుద్ధితం. శివలీల మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు. చదవమంటారా ప్రభుజీ? శివలీల మాతాజీ చదవండి, మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ నేను తర్వాత చదువుతాను. ఓకే మాతాజీ. చంద్ర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రాణాయామాది పద్ధతిలో నెలకొనేది ఆ భక్తుల చిత్తములు విషయ వాసన నుండి పూర్తిగా శుద్ధిపడి ఉండవు. అందువలన ఓ రాజా, వారి మనసులో లౌకిక కోరికలు తిరిగి ఉత్సాహపడినట్లు కనపడచుండను. హరే కృష్ణ ప్రభుజీ. విచరస్వామహి కామం మయ్యావేశితమానసః అస్త్వేవం నిత్యదా తుభ్యం భక్తిర్మయ్యానపాయిని క్షాత్రాధర్మాస్థితో జంతు న్యవాధీర్మృగయాధిభిః సమాహితాస్తత్తపసా జహ్యాఘం మధుపాశ్రిత. గీత కుశల్ మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. మనస్సును నా యందు సంలగ్నము చేసి ధరణిపై స్వేచ్ఛగా సంచరింపుము. ఎల్లప్పుడూ నా ఎడ అట్టి అచంచలమగు భక్తి నీకు కలుగ్గాక. నీవు క్షత్రియ ధర్మమును అనుసరించితివి కనుక వేటయందు ఇతర కర్మలయందు జీవులను వధించి ఉంటివి కనుక నాకు శరణాగతుడివై శ్రద్ధతో తపమాచరించుచు ఆ పాపమును పోగొట్టుకొనుము. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి ఏం చెప్తూ ఉన్నారు ఆయనకి? సో నీ యొక్క చిత్తం ఏమైపోయింది ఇప్పుడు? విమలము. విమలము అంటే కనుక కల్మషాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు చాలా శక్తియుతంగా కూడా ఉంది ఇప్పుడు. సో అందుకే నేను వరాలు ఏం కావాలి అని చెప్పి నేను ప్రలోభ పెట్టినా సరే నువ్వు ప్రలోభాలకి లొంగలేదు. సో ఎందుకంటే కనుక చాలా బలంగా ఉంది కాబట్టి. సో నువ్వు ఈ విధంగా ప్రలోభాలకి లొంగవు అని చెప్పి నిరూపించడానికే నేను ఏం చేశాను, రకరకాల వరాలు ఇస్తాను అని చెప్పి నిన్ను ప్రలోభ పెట్టాను. కానీ నువ్వు నా యొక్క విశుద్ధ భక్తుడు అయిపోయావు. నా విశుద్ధ భక్తుల యొక్క బుద్ధి ఎప్పుడు కూడా లౌకిక వరాల వైపు దారి తప్పదు. సో ఎవరైతే కనుక విశుద్ధ భక్తులు కాకుండా ఎవరైతే వేరే మార్గాల్లో వెళ్తూ ఉంటారో, యోగులు కానీ, జ్ఞాన యోగులు కానీ, అష్టాంగ యోగులు కానీ, వాళ్ళు ఇంకా పూర్తిగా పవిత్రీకరించబడని కారణంగా ఏమవుతుంది, విషయ వాసనలు ఇంకా వాళ్ళ యొక్క మనసులో ఉండిపోతాయి. అటువంటి వాళ్ళకి ఏమవుతాయి, ఒక్కొక్కసారి మళ్ళీ కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సౌవారిముని గురించి చూసాం మనం. ఏమైంది, ఆయన అన్ని వేల సంవత్సరాలు ఆయన నీటిలో ఉండి తపస్సు చేసినా సరే ఒక్కసారి కళ్ళు తెరుచుకుని చూస్తే కనుక ఏమైంది, ఆయనకి 2 చేపలు సంభోగించడం చూశారు. ఆయన చూసిన వెంటనే ఇది బాగుంది కదా, నాకు కూడా కావాలి అని చెప్పి వెంటనే కోరిక వచ్చింది. ఆయన నీటిలో ఉండి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఒక్క ఇన్సిడెంట్ చూశాడు. ఆయన ఏమైపోయింది, ఆయన మొత్తం అన్ని కూడా వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి మళ్ళీ ఎంతో మంది రాకుమార్తెల్ని వాళ్ళందరినీ కూడా ఆయన వివాహం చేసుకుని ఎన్నో
ఆనందాలంతా కూడా అనుభవించారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు. ఆయన నాకు కావాలి, నాకు కావాలి ఈయన యొక్క సాంగత్యం అని చెప్పేసి వాళ్ళందరూ కొట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. గొడవలు ఇవన్నీ కూడా చూసి ఆయనకి అర్థమైంది, అసలు నేను ఇంత తపస్సు చేసుకునేటువంటి వాడిని, నేనేంటి మళ్ళీ ఇంకా సంసారంలో పడిపోయాను, ఏం జరిగింది అని చెప్పి ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఆలోచించుకున్నాడు. అయ్యయ్యో నేను దారి తప్పిపోయాను కదా అని చెప్పి అప్పుడు మళ్ళీ ఆయనకి అనిపించింది. అప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి మళ్ళీ తపస్సులోకి నియుక్తమయ్యాడన్నమాట. సో అలాగే అష్టాంగ యోగులు ఏమవుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా ఆ యొక్క విషయ వాసనలన్నీ కూడా పోయినాయి అని చెప్పి అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా ఎక్కడో లోపల ఎక్కడో ఒక మూలలో ఉంటాయి, అవన్నీ వెంటనే కూడా స్ప్రౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం పూల కుండీల్లో ఏమైపోతూ ఉంటాయి, చాలా పూల కుండీలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి మొక్కలు ఏమీ రావు. కానీ ఒక్కొక్కసారి మనం ఏమీ చెయ్యకపోయినా సరే కొన్ని మొక్కలు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి కూడా మనకు తెలియదు, నీళ్లు కూడా పోయింది మనం. సో ఒక్కొక్కసారి నీళ్లు పోస్తాం, లేకపోతే నీళ్లు పోయకపోయినా సరే మనం విత్తనం కూడా వేసి ఉండవు, ఆ మొక్క వస్తుందని చెప్పి కూడా మనకు తెలియదు. కానీ ఏమవుతుంది, ఏదో ఒక సమయానికి ఆ మొక్క వచ్చేస్తుంది మనకి. సో అలాగే వీళ్ళు ఎవరైతే కనుక ఈ యొక్క యోగులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, అష్టాంగ యోగులు జ్ఞాన యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా బాగానే ఉంది కదా, మొత్తం కోరికలంతా కూడా జయించేసాం కదా, మలం పోయింది కదా అని అనుకుంటారనమాట. కానీ ఏదో ఒక సమయం ప్రలోభం వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ కోరిక అనేటువంటిది బయటపడుతూ ఉంటుంది. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు, వారి మనసులో లౌకిక కోరికలు తిరిగి ఉత్పన్నమగుట కనబడుచుండును అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అల్టిమేట్ గా ఆయన నిర్దేశం కూడా ఇస్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు ఆయన్ని, ధరణి పైన నువ్వు స్వేచ్ఛగా సంచరించు, నా పట్ల నీకు నా పట్ల అచంచలమైనటువంటి భక్తి నీకు కలుగుతుంది. ఇంతకు ముందు నువ్వు క్షత్రియ ధర్మం పాటించావు కాబట్టి వేట చేసావు, కొంతమందిని చంపడం ఇవన్నీ కూడా జరిగినవి. కానీ ఏంటంటే గనక నా మీద ఆధారపడి శ్రద్ధగా నువ్వు తపస్సు చేసి ఒక పాపాన్ని అంతా కూడా పోగొట్టుకో నువ్వు అని చెప్పి స్వామి నిర్దేశం ఇచ్చారనమాట. జన్మంత్యానంతరే రాజన్ సర్వభూతాసహృత్తమః భూత్వా ద్విజావరస్త్వం వై మాముపైష్యసి కేవలం. లక్ష్మీ పార్వతి మాతాజీ. ఇంట్లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. రాజా, రాబోవు జన్మమున నీవు సర్వజీవులకు పరమహితుడవగు ఉత్తమ బ్రాహ్మణుడవై నిక్కముగా కేవలము నన్నే పొందగలవు. భాష్యము. సుహృదం సర్వభూతాన జ్ఞాత్వమా శాంతి మృత్యుతి. సకల జీవులకు పరమ లాభమును గూర్చువానిగా నన్ను తెలుసుకొని మనుజుడు పరమ శాంతిని పడేయగలడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 5.29 యందు పలికెను. శ్రీకృష్ణుడు అతని విశుద్ధ భక్తుల మోహసాగరము నుండి పతిత జీవులను కాపాడుటకు కలిసి పనిచేయుదురు. కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము యొక్క నిజమైన అర్థం ఇదియే. శ్రీమద్ భాగవతము నందలి ముచుకుందుని ఉద్ధారము అను దశమ స్కందములోని 51వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల విశ్వ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీత మగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ క్షత్రియులైనా సరే వేట చేయడము, పాపకర్మలు చేయడము అటువంటివి చేయకూడదు అనమాట. సో కొంతమంది ఏమంటూ ఉంటారంటే, మేము క్షత్రియులు అండి, మాకు ఇది చంపడం అంతా కూడా కామన్ అండి, మేము చంపచ్చండి, చంపిన వాటిని మేము తినచ్చండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి స్వామి ఏం చెప్పారు, ముచ్చుకుందుడు క్షత్రియుడు, స్వామి యొక్క సాక్షాత్కారం జరిగిన తర్వాత కూడా ఏం చేయమంటున్నారు, పాప ప్రక్షాళనం చేసుకో నువ్వు తపస్సు చేసి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో
కాబట్టి ఏంటంటే గనక మనము ఇటువంటి పాప కార్యాలు అవన్నీ కూడా చేయకూడదు. క్షత్రియుడైనా, వైశ్యుడైనా, బ్రాహ్మణుడైనా సరే. సో పాప కార్యాలు చేయకుండా మనం ఏం చేయాలి? చివరిలో స్వామి యొక్క సేవలో నిమగ్నమైతే కనుక ఏమవుతుంది? మనము పాపాల నుంచి అన్నింటి నుంచి కూడా మనం విముక్తి పొందడం జరుగుతుంది అన్నమాట. సో మళ్ళీ ఏం చెప్తారు? ఒక్కొక్కసారి స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. భరత మహారాజుకి 3 జన్మలు పట్టింది. సో అజామిలుడికి అదే జన్మలోనే క్లోజ్ అయిపోయింది. గజేంద్రుడికి నెక్స్ట్ జన్మలో క్లియర్ అయింది. వృత్తాసురుడికి అంతకుముందు జన్మ నుంచి చిత్ర దగ్గర నుంచి మళ్ళీ ఏమైంది? తర్వాత జన్మలోకి క్లియర్ అయింది. అలాగే ఇక్కడ ముచ్చుకుందుడికి స్వామి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్తారన్నమాట. సో ఈ జన్మలో అంత నారద ముని కూడా ఏం చేశారు? ఆయన మొదటిసారి ఆయనకి మెడిటేషన్ లో దర్శనం ఇచ్చారు నారద బాయ్కి. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ నీకు ఇంక మళ్ళీ ఈ జన్మలో నేను కనపండి ఇంకా, కానీ తర్వాత వచ్చే జన్మలో నువ్వేమవుతావు? మళ్ళీ నా యొక్క భక్తుడు అవుతావు అని చెప్పి. కానీ ఏం చేయమన్నారు? అప్పటిదాకా కూడా నన్ను నా యొక్క నామాన్ని ధ్యానం చేస్తూ మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉండు అని చెప్పి చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? నారద బాయ్ తర్వాత వెంటనే మరుసటి జన్మలో నారద ముని అవ్వడం జరిగిందని. సో అలాగే ఇక్కడ ముచ్చుకుందుడికి కూడా చెప్తున్నారు, ఈ జన్మలో నువ్వేం చేయాలి? ఇంకా తపస్సు చేసుకుంటూ ఉండు. తపస్సు చేసి నా మీదే మనసు లగ్నం చేసి తపస్సు చేస్తూ ఉండు. తర్వాత జన్మలో నువ్వేమవుతావు? ఉత్తమ బ్రాహ్మణ వైష్ణవుడు అవుతావు. బ్రాహ్మణ వైష్ణవుడు అయ్యి మొత్తము మళ్ళీ నా యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతావు అని చెప్పి స్వామి ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ట్రైన్ కాదు, నెక్స్ట్ ట్రైన్ కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి ముచ్చుకుందుడికి ఆ యొక్క ఉద్ధారము ఇచ్చారనమాట శ్రీకృష్ణ భగవానుడు. సో తర్వాత వచ్చేటువంటి అధ్యాయం మనకి రణచోరుడు కృష్ణుడు అనేటువంటి అధ్యాయం గురించి మనము చెప్పుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దానికి ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.